చూడండి, లూకా శుభవార్త 9వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. లూకా శుభవార్త 9వ అధ్యాయము 10-11 వచనాలు. అపోస్తలు తిరిగి వచ్చి తాము చేసినవన్నీయు ఆయనకు తెలియచేయగా, ఆయన వారిని వెంటబెట్టుకుని బెత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా, ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గురించి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచెను. చాలండి. చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని ధ్యానం చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులను ఏర్పరచుకుని వారిని పిలిచి సమస్త దయ్యముల మీద, రోగముల మీద, సమస్త దయ్యముల మీద శక్తిని, అధికారాన్ని, రోగములను స్వస్థపరిచే అధికారమును, వరములను వారికి అనుగ్రహించి దేవుని రాజ్యాన్ని మీరు ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి అని ప్రభు 12 మందిని పిలిచి ఇద్దరిద్దరుగా వారిని ఆయా ప్రాంతాలకు ప్రభు పంపినవాడుగా ఉన్నాడు. ఆయా ప్రాంతాలకు ప్రభు పంపినవాడుగా ఉన్నాడు. అపోస్తలు 12 మంది ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ అనేకులను స్వస్థపరిచి అనేక దెయ్యములను వెళ్ళగొట్టి వారు తిరిగి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తిరిగి వచ్చారు. తాము చేసినవన్నీ ఆయనకు తెలియచేయగా, ఆయన వారిని వెంటబెట్టుకుని బెత్సయిదా అనే గ్రామానికి ఒంటరిగా ఏకాంతముగా వెళ్ళినవాడగా ఉన్నాడు. తన 12 మందిని వెంటబెట్టుకుని ఏ ప్రాంతానికి వెళ్ళాడు? బెత్సయిదా. అందరు చెప్పండి, బెత్సయిదా అనే ప్రాంతానికి ప్రభువు వెళ్ళాడు. ఈ బెత్సయిదా ప్రాంతాన్ని గురించి బైబిల్లో 7 సార్లు 7 పర్యాయములు రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువగా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసిన ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది బెత్సయిదా ప్రాంతం మాత్రమే. అది బెత్సయిదా ప్రాంతము మాత్రమే. ఈ బెత్సయిదా ప్రాంతము మనం పరిశీలన చేసినప్పుడు ఆ పట్టణము శిష్యుల్లో కొందరు నివసించిన పట్టణం. పిలుపు, ఆంద్రేయ గారు, ఇంకా ఎవరయ్యా అంటే పేతురు గారు ఆ ప్రాంతంలో కాపురం ఉన్నట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. ఈ బెత్సయిదా ప్రాంతంలో ప్రభు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మరే ప్రాంతంలో కూడా చేయలేదు. అలాంటి ప్రాంతానికి తన శిష్యులను వెంటబెట్టుకుని ఏకాంతంగా ఆయన వెళ్ళినప్పుడు
యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు ఏకాంతంగా బేస్తాయిదా ప్రాంతానికి వెళ్ళారు అని ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో ఉన్న ప్రజలు గుంపులు గుంపులుగా, సమూహాలు సమూహాలుగా యేసయ్య దగ్గరకు వచ్చారు. ఆయన వెంబడిస్తూ, అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? 11వ వచనాన్ని చూద్దాం. జన సమూహములు అది తెలుసుకుని ఆయనను వెంబడింపగా ఏం చేశారట? జనసమూహములు యేసయ్య తన శిష్యులు బేస్తాయిదా ప్రాంతంలో ఉన్నాడు అని తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఏం చేశారంట? ఆయనను వెంబడింపగా. ప్రజలు ఆయన వెంబడిస్తున్నప్పుడు బేస్తాయిదా ప్రాంతంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులైన అపోస్తులు 12 మంది ఆ ప్రాంతంలో ఉన్నారు అని తెలుసుకున్న తర్వాత ప్రజలు ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? ఆయనను వెంబడించేవారుగా ఉన్నారట. ఏం చేస్తున్నారు? చెప్పాలి. మనము యేసయ్యను గురించి తెలుసుకుంటున్నాం. మన జీవితాల్లో కూడా యేసయ్యను గురించి తెలుసుకున్నాం. ఏమని? ఆయనే రక్షకుడు అని, ఆయన ద్వారానే మనకి నిత్య జీవం అని, ఆయనే సమస్తమును చేయగలిగిన వాడని, ఆయన సర్వాధికారి అని, ఆయన సమస్తమునకు ఆధారభూతుడని మనము ఆయన గురించి తెలుసుకుని ఆయనను మనము కూడా వెంబడించేవారుగా ఉన్నాం. ఆమేన్. వెంబడిస్తున్న నీ జీవితంలో ఎలా వెంబడించాలండి? చాలామంది మేము కూడా ఆయనను వెంబడిస్తున్నాం, ఆయనను అనుసరిస్తున్నాం, ఆయననే మేము వెన్నంటి ఉన్నాము అని చాలామంది చెప్పుకుంటారు. ప్రభునందు ప్రియులారా, ఆయన్ను వెంబడించేటువంటి పిల్లలు ఎలా ఉండాలి? ఒకసారి చూడండి. ఇదే లూకా శుభవార్త 9వ అధ్యాయం, అదే అధ్యాయంలో 23వ వచనంలో ఆయన ఒక చక్కటి మాట చెప్తున్నాడు. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాటలు ఏంటయ్యి అంటే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, ఏమంటున్నాడండి? యేసయ్యను వెంబడించేటప్పుడు, యేసయ్యను అనుసరించేటప్పుడు, యేసయ్యతో కూడా నడవాలని ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వారి జీవితాల్లో ఉండవలసిన లక్షణాల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడయ్యా అంటే ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, ఏమంటున్నాడండి? ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించే వ్యక్తిలో ఉండవలసిన లక్షణం ఏంటి అంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఏం చేయాలి? ఉపేక్షించుకోవాలి. యేసయ్యను వెంబడిస్తున్నాం అని చెప్పుకునే మన జీవితాల్లో ఉపేక్ష ఉండాలి. ఏముండాలి? ఉపేక్షించుకునేటువంటి గుణలక్షణం మనకు ఉండాలి. ఉపేక్షించుకోవటం అంటే అర్థం ఏంటి? ఉపేక్షించుకోవటం అంటే తన సొంత కోరికలను, తనకున్నటువంటి ఇష్టాలను పక్కన పెట్టి క్రీస్తు ప్రభువారి కొరకు సమస్తాన్ని, అంటే ఈ లోకాన్ని తిరస్కరించే స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ఆమేన్. ఉపేక్షించుకోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? తిరస్కరించాలి. ఏం చేయాలి? తిరస్కరించాలి అంటే తల్లిదండ్రుల మాట తిరస్కరించమని కాదు.
తిరస్కరించమంటే భర్త మాటను తిరస్కరించమని కాదు. తిరస్కరించటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆత్మీయ నాయకుని మాట తిరస్కరించటం కాదు. లోకంలో ఉన్నటువంటి వాటిని మనము క్రీస్తు ప్రభువారి నిమిత్తము తిరస్కరించేవారుగా ఉండాలి. ఆమేన్. ఉపేక్షించుకోవటం, తిరస్కరించటం, మన సొంత ఇష్టాలను, మన సొంత కోరికలను మనం ఎప్పుడైతే ఉపేక్షించగలుగుతామో అప్పుడు ఆయనను నిజంగా మనం వెంబడించు వారమై ఉంటాం. ఆమేన్. బైబిల్లో దైవజనుడైన మోషే పెద్దవాడైన తర్వాత విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు యొక్క ధనమును, ఐగుప్తు యొక్క సింహాసనాన్ని, ఐగుప్తులో ఉన్నటువంటి సుఖభోగాలను ఆయన ఏం చేశాడో తెలుసా? తిరస్కరించాడు. ఏం చేశాడు? తిరస్కరించాడు. అల్పకాలపు పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? ఆయన ఎదుట ఐగుప్తు సుఖభోగాలు ఉన్నాయి. ఐగుప్తు యొక్క సింహాసనం ఆయన ఎదుట ఉంది. ఆయన ఎదుట ఐగుప్తు యొక్క రాజసింహాసనము ఆయన ఎదుట ఉంది. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? తిరస్కరించిన వాడుగా ఉన్నాడు. ఏం చేశాడు? చెప్పాలి అందరూ. తిరస్కరించిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున ప్రభుని వెంబడిస్తున్న మన జీవితంలో నీ కోరికలు, నీ ఇష్టాలను ఈ రోజున నీవు దేవుని కొరకు తిరస్కరించిన వాడగా ఉన్నావా? వెంబడిస్తున్నాను అని చెప్పుకునే నీలో ప్రభు అన్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ఏం చేయాలి? ఉపేక్ష అంటే తిరస్కారం. ఏంటండి? అంటే తన కోరికలను, తన ఇష్టాలను ప్రభు కొరకు తిరస్కరించేవారుగా ఉండాలి. ఏం చేయాలి? తిరస్కరించేవారుగా ఉండాలి. ఈ రోజున నీ కోరికలు నువ్వు తిరస్కరించావా? నీ శరీరంలో రేగుతున్నటువంటి ఇచ్చలను, నీ యొక్క ఆశలను, నీ జీవితంలో రేగుతున్నటువంటి కోరికలను నీవు దేవుని కొరకు తిరస్కరించగలిగావా? నీ ఆశలను తిరస్కరించగలిగావా? ఈ రోజున దేవుని సన్నిధిలో ఆయన వెంబడించేవాడు ఎవడైనను ఎలా ఉండాలో తెలుసా? నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి. నీ శరీర ఆశలను ఉపేక్షించుకున్నావా? తిరస్కరించేవా? ఈ శరీర ఆశలు, ఈ నేత్రాశలు, ఈ జీవపు డంబము, ఈ లోకము అల్పకాల పాపభోగము అని ఎప్పుడైనా నువ్వు యోచించావా? అల్పకాల పాపభోగములను నీవు అనుభవించటం కొరకు దేవునికే దూరమయ్యి దేవుని చిత్తానికి విరోధముగా అడుగులు వేసే ఆలోచనలతో ఉన్నావు. అల్పకాలపు పాపభోగములే శాశ్వతం అనుకుని దేవునికి వ్యతిరేక్తంగా నడిచేవాడుగా నీవు ఉన్నావు. కానీ ప్రభు చెప్తున్నాడు, ఎవడైనాను నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఏం చేయాలి? అందరూ చెప్పండి. తన్ను తాను. ఈ రోజున మన జీవితాల్లో మనల్ని మనం ఉపేక్షించుకున్నామా? రెండవది ఆయన అంటాడు, ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని 23వ వచనాన్ని చదవండి. లోకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఆమేన్.
ప్రభుని వెంబడించే ప్రతివాడు చేయవలసిన రెండవ పని ఏంటో తెలుసా? ప్రతిదినాన, ఏదో ఒక రోజున మాత్రం కాదు, నీకు అనుకూలంగా అవకాశం ఉన్న ఆ రోజున కాదు. ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన వెంబడించే ప్రతి వారు కూడా క్రీస్తు నిమిత్తమైన నిందను, క్రీస్తు నిమిత్తమైన శ్రమలను, క్రీస్తు కొరకు మనం ఏం చేయాలో తెలుసా? నిందను, అవమానాన్ని, అవహేళాన్ని భరిస్తూ ప్రతి దినము మనకి అప్పగించబడిన సిలువను ఎత్తుకుని మనం ఏం చేయాలో తెలుసా? ఆయన వెంబడించాలి. ఆమేన్. ఏం చేయాలి? ఆయన వెంబడించాలి. యేసయ్య సిలువ మోసింది ఒక దినానే, కానీ క్రైస్తవుడిగా చేయవలసిన పని ఏంటో తెలుసా? నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా నీవు సిలువను మోయాలి. ఏం మోయాలి చెప్పండి? మరి మీ జీవితాల్లో సిలువను మోసిన అనుభవాలు ఉన్నాయా? కొంతమంది సహోదరులు మోస్తారులేండి. గుడ్ ఫ్రైడే వచ్చేసరికి బాగా తాగేవాడు కూడా ఏదో చెక్క సిలువని భుజం మీద పెట్టుకుని సిలువ మోసినట్లుగా బిల్డప్లు ఇస్తూ ఉంటారనమాట. ఏమిస్తారు? ప్రభువు ఆ సిలువను మోయమనలా. ఈడు తాగుడు మానడు, ఈడు లోకాన్ని విడిచిపెట్టడు, పాపాన్ని విడిచిపెట్టడు, శరీర ఆశల్ని విడిచిపెట్టడు, కానీ సిలువను మోస్తూ మాత్రం పోజులు ఎత్తా ఉంటారు. ఎందుకండి? సోషల్ మీడియాలో పెట్టడానికి ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఎన్ని లైక్లు వచ్చినాయి, ఎంతమంది చూశారు? అమ్మా సుజాత ఇటు చూడు, నాయంక ఎన్ని లైక్లు వచ్చినాయి అని ఇన్స్టాగ్రామ్ చూసుకుంటానికి కాదు. ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రతిదినం క్రైస్తవునికి ఏంటో తెలుసా? తన సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించాలి. క్రీస్తు కొరకైన నిందలు, అవమానాలు, క్రీస్తు కొరకైనటువంటి శ్రమలను అనుభవించేవారుగా ఉండాలి. మరి మన జీవితాల్లో సిలువను మోస్తున్నామా? నీ సంసారమే నీకు సిలువ, నీ సంసారమే నీకు సిలువ. ఏమ్మా ప్రార్థనకి రాలేదు అంటే, అయ్యగారు పొద్దున్నే లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకునే వరకు ఒక్క నిమిషం కూడా రెస్ట్ ఉండట్లేదండి. ఏమున్నట్లా? మరి ఏం చేస్తున్నావు అమ్మా? ఏం చేస్తున్నావు అంటే, పొద్దున్నే లెగుతున్నానా అయ్యగారు, వాకలు దుడుతున్నానా, ఇల్లు చక్క పెట్టుకుంటున్నానా, టిఫిన్ వండుతున్నానా, పిల్లలకు పెడుతున్నానా, భోజనం వండుతున్నానా, వారికి భోజనాన్ని వడ్డిస్తున్నానా, వారి బట్టలన్నీ గుంజుతున్నానా, మళ్ళీ అయ్యేసరికి మళ్ళీ ఇల్లు ఖరాబ్ అయిపోతే మళ్ళీ తుడుచుకుంటున్నానా, మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి యథావిధిగా. మరి ప్రభుని వెంబడించేది ఎప్పుడు? ప్రతి మనిషికి మన సంసారం ఒక సిలువ, నీ పనులు ఒక సిలువ. కానీ ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ సిలువని ఎత్తుకొని ఇవి ఉంటాయి, శ్రమలు ఉంటాయి, లోకపరమైన శ్రమలు ఉంటాయి, కుటుంబపరమైన శ్రమలు ఉంటాయి. వాటినన్నిటిని మోస్తూను కూడా ఆయన్ని వెంబడించేవారుగా ఉండాలి. ఏం చేయాలి? ఇప్పుడు సంసారం ఉంది, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, పాడి సంపద ఉందని ఈ వంక పెట్టుకుని దేవుని వెంబడించటం మానకూడదు. అవి నీకు అడ్డు రాకూడదు. ప్రభువే చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? నీ సిలువని ఎత్తుకుని. ఏమెత్తుకోవాలి? నీకు సిలువ ఉంది, ఆ సిలువని ఎత్తుకుని అవేవి కూడా నీకు అడ్డు రాకూడదు. ఆయన వెంబడిస్తున్నప్పుడు అవి నీ భుజాల మీద ఉండాలి. ఏముండాలి? సంసారాన్ని విడిచిపెట్టమని ప్రభు చెప్పలా, వ్యాపారాన్ని విడిచిపెట్టమని ప్రభు చెప్పలా. అవి మోస్తూనే నువ్వేం చేయాలో తెలుసా? ఆయన వెంబడించేవాడుగా ఉండాలి. ఏం చేయాలి? ఆయన వెంబడించేవాడుగా ఉండాలి. మరి మన జీవితంలో ఆయన వెంబడించగలుగుతున్నామా? ఆయన వెంబడించడానికి మనం ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని ఆటంకాలు చెప్తాం. చూడండి, ప్రభు ఈ సంగతులను ఎరిగి
ప్రభు చెప్తున్నాడు, ఎవడైనాను నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి. రెండవది, తన సిలువని ఎత్తుకుని ఆయనను వెంబడించేవారుగా ఉండాలి. ఈ ప్రజలు ఆయన వెంబడిస్తున్నప్పుడు ఆయనట ఏం చేశాడు చూడండి. 12వ వచనాన్ని చూద్దాం. లోకాశుభవార్త 11వ వచనం, 9వ అధ్యాయం 11వ వచనం. ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని, ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? జన సమూహమును ఆయన చేర్చుకున్నవాడుగా ఉన్నాడు. ఆమేన్. ఏం చేశాడు? జన సమూహమును చేర్చుకున్నాడట. అంటే అర్థం ఏంటి? ఆయన చేర్చుకొని అని అక్కడ రాయబడి ఉంది. చేర్చుకొని అంటే అర్థం ఏంటి? చేర్చుకొని అంటే అర్థం ఏంటి? చేర్చుకొని అంటే అర్థం ఏంటో తెలుసా? తనలో భాగంగా చేసుకోవటం. ఆమేన్. తనలో భాగంగా చేసుకోవటం, కుటుంబంలో భాగస్వామిగా చేర్చుకోవటం. ఒక వ్యక్తిని మనం చేర్చుకున్నాము అంటే అర్థం ఏంటో తెలుసా? మన కుటుంబంలో ఒక సభ్యుడిగా మనం చేర్చుకున్నామని అర్థం. అలాగే ఆయన చేర్చుకునేను అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన తనలో భాగంగా చేసుకున్నాడట. వారిని చేర్చుకున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? తనలో భాగంగా ఆయన చేసుకున్నాడట. ఆమేన్. చేర్చుకుని అంటున్నాడు. ఆ జన సమూహమును ఆయన చేర్చుకోవడానికి కారణం ఏంటి? వారెవరు అంటే అభాగ్యులు. ఎవరండి? చెప్పండి అందరూ. అభాగ్యులు, అనాథులు, అనారోగ్యంతో పీడింపబడుతున్న వారు, ఆదరణ కరువైన వారు, ధైర్యాన్ని కోల్పోయిన వారు, అలాంటి వారిని అందరినీ ప్రభు ఏం చేసుకున్నాడో తెలుసా? చేర్చుకున్నవాడుగా ఉన్నాడు. అభాగ్యులైన వారిని, ఆదరణ లేని వారిని, అనాథులైన వారిని, అనారోగ్య పీడితులను ఆయన చేర్చుకున్నవాడుగా ఉన్నాడు. కానీ ఈ లోకం ఎలాంటిదో తెలుసా? అనాథులను చేర్చుకోవడానికి ఇష్టపడద్దా? అనాథులను చేర్చుకోవడానికి ఇష్టపడద్దా? ఇప్పుడు నా వైపు చూడండి అందరూ చూస్తున్నారా? చూసేవాళ్ళందరూ ఒకసారి చేతులెత్తి దేవుని స్తోత్రాలు చెల్లించండి. ఇంకా గట్టిగా. ఇప్పుడు లోకంలో అనాథులైన వారిని ఎవరు చేర్చుకుంటారండి? తల్లిదండ్రులని కోల్పోయిన పిల్లల్ని చేర్చుకుంటారా? వారిని ఇంటికి తీసుకొచ్చామంటే మనమే పెంచి పోషించాలేమో అని, అందరికి లేని బాధ మనకెందుకు లేగరా అని వారిని మనం తృణీకరించేవారుగా ఉంటాం. అభాగ్యులను, అల్పులను, ఈ రోజున పేదరికంతో ఉన్నవారిని మనం చేర్చుకోవడానికి ఇష్టపడతామా? లోకం ఎలాంటిదో తెలుసా? అల్పులను చేర్చుకోవడానికి ఇష్టపడదు, అనాథులను చేర్చుకోవడానికి ఇష్టపడదు, అనారోగ్యంగా ఉన్న వారిని చేర్చుకోవటానికి ఇష్టపడదు. కానీ నా దేవుడు ఏం చేశాడో తెలుసా? వారిని చేర్చుకున్నాడట. ఆమేన్. వారు ఎవరయ్యా అంటే అనాథులైన వారు, వారు ఎవరయ్యా అంటే అభాగ్యులు, వారు ఎవరయ్యా అంటే అల్పులు, వారు ఎవరయ్యా అంటే ఆదరణ కోల్పోయిన వారు. ఎవరండి? ఆదరణ కోల్పోయిన వారు, ధైర్యాన్ని చెడిన వారు. అలాంటి వారిని అందరినీ కూడా ప్రభు చేర్చుకున్నవాడుగా ఉన్నాడు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో కూడా ఒకవేళ అల్పుడుగా ఉన్నావా,
ఆదరణ కరువైన దానిగా ఉన్నావా? భర్త ఆదరణ లేక, కన్న బిడ్డల ఆదరణ లేక ఈ రోజున నీవు అంగలార్చేదానిగా ఉన్నావా? ధైర్యం చెడిన దానిగా, ధైర్యం చెడిన వాడుగా నీవు ఉన్నావా? ఈ రోజున కుటుంబాన్ని ఎలా నడిపించాలో అర్థం కాక, నీవు అనుభవిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక ధైర్యం చెడిన వాడగా, ధైర్యం చెడిన దానిగా నువ్వు ఉన్నావా? నీ పేదరికంతో అందరి చేత తృణీకరింపబడి నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన దానిగా ఉన్నావా? లోకములాగా నా ప్రభు నిన్ను నిరాకరించే దేవుడు కాదు. లోకములాగా నా ప్రభు తృణీకరించే దేవుడు కాదు. ఆయన అభాగ్యులైన వారిని చేర్చుకునే దేవుడు. ఆమేన్. అనాథులైన వారిని చేర్చుకునే దేవుడు. ధైర్యాన్ని కోల్పోయిన వారిని చేర్చుకునే దేవుడు. ఆదరణ కరువైన వారి జీవితాల్లో ఆదరించటానికి తన హక్కున చేర్చుకునే దేవుడు. ఆమేన్. ఆయనే తల్లిలాగా నిన్ను ఆదరించే దేవుడు. ఆమేన్. ఈ రోజున చేర్చుకోవటం అంటే అర్థం ఇంకో మాట చెప్తా మీకు. చేర్చుకోవటం అంటే ఇంకో మాట చెప్తా. బైబిల్లో ఒక తండ్రి ఉన్నాడు. ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. ఆయనకి 2 కుమారులు. అందరు చెప్పండి, ఎంతమంది? 2 కుమారులు. 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు తన ఆస్తిని పంచుకుని తండ్రి దగ్గర నుంచి దూర దేశానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పెద్దవాడు తండ్రి దగ్గరే ఉన్నాడు. తండ్రి చెప్పిన మాట వింటూనే ఉన్నాడు. పొలములో పని చేస్తూనే ఉన్నాడు. తండ్రి ఇంటిని విడిచిపెట్టలా. కానీ చిన్నవాడు ఏం చేశాడో తెలుసా? దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. ఆస్తిని పంచుకున్నాడు. దుర్వ్యసనాలకి అలవాటు పడ్డాడు. తన ఆస్తిని అంతటిని కూడా పాడు చేసిన వాడుగా ఉన్నాడు. ఏం చేశాడు? తన ఆస్తి అంతా పాడు చేసుకున్నాడు. తన దగ్గర ఏం మిగల్లా. తినటానికి తిండి లేదు, కట్టుకుంటానికి మంచి వస్త్రం లేదు, తలదాచుకుంటానికి నీడ లేదు. కానీ కడుపు నింపుకోవటానికి పందుల పొట్టు, ఏ పొట్టు అండి? పందుల పొట్టు తినాలని పందుల పొట్టు తింటుంటే ఆ పందుల యజమాని వచ్చి, రే నా పందులకి పెట్టమని పొట్టు నీకు ఇస్తే పందుల పొట్టు తింటావేరా పంది అని వాడు ఏం చేశాడో తెలుసా? ఉద్యోగం నుంచి పీకివేశాడు. పందులు కాయటానికి కూడా నువ్వు సరిపోవు అని ఆ యజమానుడు తృణీకరించాడు. అలాంటి పరిస్థితిలో ఆ చిన్న కుమారునికి బుద్ధి వచ్చిందట. ఏమొచ్చింది? మాట్లాడండి. బుద్ధి వచ్చిందట. అయ్యో, నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు, వారు సమృద్ధిగా భోజనం చేస్తున్నారు. నేనైతే ఇక్కడ తినటానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో, ఆశ్రయం లేనటువంటి పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉన్నానేంటి? నా తండ్రి దగ్గరికి వెళ్ళి, నా తండ్రి, నీకును పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను. నీకును పరలోకానికి విరోధంగా పాపం చేశాను. నీ కుమారుని అనిపించుకోవటానికి నాకు అర్హత లేదు. నేను పాత్రుడని కాను. నీ పనివాడిలో ఒకడిగా నన్ను చేర్చుకో అని నా తండ్రితో నేను చెబుదాము. పనివారిలో ఒకడిగా బ్రతికిపోదాం నా తండ్రి దగ్గర అనుకుని బయలుదేరి వచ్చినప్పుడు, దూరదేశం నుంచి ప్రయాణానికి కూడా డబ్బులు లేక కాలినడకన వస్తున్న తన చిన్న కుమారుణ్ణి తండ్రి చూశాడు. దూరంగా ఉండగానే గుర్తుపట్టి మాసిపోయినటువంటి బట్టలు, మాసిపోయిన గడ్డాన్ని చూసి ఇతగాడు నా కుమారుడే అని గుర్తుపట్టి పరుగున వెళ్ళి అతడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో అని చూడకుండా పరుగున వెళ్ళి కౌగిలించుకుని
మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటూ ఇంటిలో చేర్చుకున్నవాడుగా ఉన్నాడు. ఆమేన్. ఎలా ఉన్నాడు? అవునండి, మన పరలోకపు తండ్రి మనం ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నా, ఎంత తిరస్కరించిన వారిగా మనం ఉన్నా, ఈ లోకములో అన్నిటినీ కోల్పోయిన వారుగా ఉన్నా, తండ్రికి విరోధంగా నువ్వు నడిచిన మరలా కనికరం కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు నిన్ను చేర్చుకోవటానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. ఈ లోకం నీ వ్యసనాలను చూసి, నీ అలవాటులను చూసి, నీకున్నటువంటి బలహీనతలను చూసి లోకమును నిన్ను తృణీకరిస్తుందేమో, కానీ నా దేవుడు నిన్ను చేర్చుకునేవాడుగా ఉంటాడు. ఆమేన్. చేర్చుకునేవాడుగా ఉంటాడు. లోకమైతే ఏం చేస్తుందో తెలుసా? ఈడు తాగుబోతుడురా, వీడొక వ్యభిచారిరా, అరే వీడితో మనకెందుకురా అని మనల్ని ఏం చేస్తుందో తెలుసా? తృణీకరిస్తుంది. ఏం చేస్తుంది? తృణీకరిస్తుంది. నీ వ్యసనాలను బట్టి నిన్ను తృణీకరిస్తుంది, నీ బలహీనతలను బట్టి నిన్ను దూరంగా పరుస్తుంది. కానీ పరలోకపు తండ్రి ఎలాంటోడో తెలుసా? నిన్ను దూరపరిచే దేవుడు కాదు. నిజంగా నీ స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వే పరిస్థితుల్లో ప్రభు దగ్గరికి వచ్చావు? అందరి చేత తృణీకరించబడి, వ్యసనాక్రాంతుడివై, సమస్తాన్ని పోగొట్టుకుని, ఆరోగ్యాన్ని పోగొట్టుకుని, పరువుని పోగొట్టుకుని, ఈ రోజున నీ జీవితంలో ఉన్న ప్రతిష్టతను పోగొట్టుకుని, లోకంలో ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుని, ఈ రోజున నీ జీవితంలో అన్నిటినీ పోగొట్టుకున్నా కూడా ప్రభు నిన్ను త్రోసివేశాడా? నీ వ్యసనాలను చూసి, నీ బలహీనతలను చూసి లోకమంతా నిన్ను వెలివేసింది, నిన్ను తృణీకరించింది, నిన్ను దూరం పెట్టింది. కానీ నా దేవుడు ఏం చేశాడో తెలుసా? హక్కున చేర్చుకున్నాడు. ఏం చేశాడు? హక్కున చేర్చుకున్నాడండి. హక్కున చేర్చుకున్నాడు. నీ బలహీనతల్ని ఆయన చూడలా, నిజంగా మన బలహీనతల్ని ప్రభువు చూస్తే ఇక్కడ ఒక్కడ ఉంటాడా? చెప్పండి. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణాన్ని పెట్టిన వాడుగా ఉన్నాడు. కానీ ఆయన ప్రేమను గుర్తిస్తున్నావా? ఆయన చేర్చుకునేను అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయనలో భాగాన్ని నీకు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆయనలో భాగాన్ని నీకు ఇచ్చాడు. కానీ నీవు అది గుర్తించావా? నీ అన్నదమ్ములు నిన్ను చేర్చుకోలేదే, అయిన వారు నిన్ను చేర్చుకోలేదే, నీ స్నేహితులు అన్నవారు నిన్ను చేర్చుకోలేదే. ఈ రోజున వీడు నా ఆత్మీయుడు అని చెప్పిన వాడు నిన్ను తృణీకరించాడే. కానీ నా ప్రభు నిన్ను తృణీకరించాడా? అమ్మా, తృణీకరించాడా? ఆయన తృణీకరిస్తే ఆయన సన్నిధికి నువ్వు రాగలుగుతావా? ఆయన చేసినటువంటి మేలులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేర్చుకున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? మన జీవితం ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది అంటే, మన జీవితం ఎలా ఉంది అంటే అభాగ్యులుగా దేవుని సన్నిధికి వచ్చాం. ఎలా వచ్చాం? అభాగ్యులుగా వచ్చాం, అనాథులుగా వచ్చాం. అందరూ విడిచిపెట్టినటువంటి అనుభవాల్లో మనం వచ్చాం. అనారోగ్యాలతో, బలహీనతలతో, అప్పుల సమస్యలతో, జీవితంలో సంతోషం లేక, సమాధానం లేని పరిస్థితుల్లో ఆయన దగ్గరకు వస్తే
ఆయన ఏం చేశాడో తెలుసా? నిన్ను చేర్చుకున్నవాడుగా ఉన్నాడు. నీ బలహీనతలను ఆయన చూడలా, నువ్వు చేసిన తిరుగుబాటుని ఆయన చూడలా. తండ్రిని కాదనుకుని వెళ్ళిపోయాడండి. ఏమనుకుని వెళ్ళిపోయాడు? చిన్న కుమారుడు ఏం చేశాడు? తండ్రిని కాదని తండ్రి ఇంటిని విడిచిపెట్టేసి దూర ప్రాంతానికి వెళ్ళి దుర్వ్యసనాలతో ఆస్తినంతటినీ పాడు చేశాడు. ఈ రోజున ఏ తండ్రి అయినా తన కుమారుడు, నానా నువ్వు నాకొద్దు, నీకు నేను దూరంగా బ్రతుకుతాను అని దూరంగా వెళ్ళిపోయి, ఆస్తిని పంచుకొని దూరంగా వెళ్ళిపోయి, తండ్రికి దూరంగా ఉండి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి ఆస్తి పోగొట్టుకుని వెనక్కి తిరిగి వస్తే తండ్రి స్వీకరిస్తాడా? ఎరా నన్ను వద్దనుకుని వెళ్ళిపోయావు కదరా, బతుకు పౌరుషంగా వెళ్ళిపోయావుగా, వ్యాపారం చేస్తానని వెళ్ళిపోయావుగా, ఇప్పుడేమైంది అంటాడు. కానీ పరలోకపు తండ్రి అలా అనలేదు. పరలోకపు తండ్రి అలా అనలేదు. దూరంగా ఉండగానే, ఎలా ఉండగానే? దూరంగా ఉండగానే తండ్రి ఏం చేశాడో తెలుసా? పరుగున ఎదురుగుండా వెళ్ళి ఆయన కౌగులించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడండి. ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? పందుల దగ్గర నుంచి సరాసరిగా ఎక్కడికి వస్తున్నాడు చెప్పండి? ఎక్కడి నుంచి చెప్పండి? ఆయన అవతారం ఎలా ఉంటుంది? ఆయన దగ్గర వచ్చే వాసన ఎలా ఉంటుంది? మాట్లాడండి. ఆ వాసన చూసాడా? మాట్లాడరా? వాసన చూసాడా? అతని యొక్క ఏ పరిస్థితిలో ఉన్నాడు, శుభ్రంగా ఉన్నాడా అని చూసాడా? మనం పిల్లోడిని ముద్దు పెట్టుకోవాలంటే, మనం ఒక చిన్న పిల్లోడిని ముద్దు పెట్టుకోవాలంటే ఆడు బాగా తయారయ్యి పౌడర్ రాసుకుని స్నానం చేసి మంచి బట్టలు వేసుకుంటే క్యూట్ బాయ్ ఏమంటాం? క్యూట్ బాయ్ అన్నప్పుడు ముద్దు పెట్టుకుంటాం. ఆడు సీవుడి రాసుకుని, మొహం నిండా సీవుడు రాసుకుని అది ఎండిపోయి ఆడు ఇలా ఉన్నాడు అనుకోండి, ముద్దు పెట్టుకుంటావా? క్యూట్ బాయ్ అంటావా? రే మొహం కట్టుకుంటారా ఏమంటాం? మొహం కట్టుకుంటారా, స్నానం చేసిరా అంటాం. కానీ పరలోకపు తండ్రి అట్లా అనలా. ఏ పరిస్థితిలో వచ్చాడో అతని దగ్గర వస్తున్నటువంటి దుర్వాసన ఆయన పట్టించుకోలా. ఏం చేశాడు? నా కుమారుడు నా దగ్గరకు వచ్చాడు, నా కుమారుడు నా దగ్గరకు వచ్చాడు, తండ్రి ఉన్నాడు అని గుర్తించి మరలా తిరిగి వచ్చాడు, అంతే చాలు, నా కుమారునికి బుద్ధి వచ్చింది, అంతే చాలు అని పరుగున వెళ్ళి గట్టిగా కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు. ఏం పెట్టుకుంటున్నాడు? ముద్దు పెట్టుకుని ఇంటిలో చేర్చుకున్నాడు. ఎక్కడ చేర్చుకున్నాడు? కాదని వెళ్ళిపోయిన కుమారుని ఇంటిలో చేర్చుకున్నాడండి. ఇంట్లో చేర్చుకున్నాడు. నీ జీవితంలో తండ్రిని కాదనుకుని నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేవే, నీ సుఖం కోసం, నీ ఆనందం కోసం పరలోకపు తండ్రిని ఏడిపించేవే. ఈరోజున సమస్తాన్ని పోగొట్టుకుని తండ్రి వద్దకు వచ్చిన ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? నిన్ను చేర్చుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? మరలా ఆయన జీవితంలో నిన్ను భాగస్వామిగా చేస్తున్నాడు. ఇతను నా ప్రియమైన కుమారుడు. ఏమంటున్నాడండి? అరే ఎవర్రా అక్కడ అన్నాడు. చిత్తం ద్వారా అనుకుంటూ కొంతమంది వచ్చారు. నా కుమారునికి స్నానం చేపియండి. ఏమన్నాడు? అరే బాబు నువ్వు వెళ్ళి స్నానం చేయి అనలా, నా కుమారునికి స్నానం చేపియండి. స్నానం చేశాడు. ప్రశస్త వస్త్రాలు కట్టండి. ఏమన్నాడండి? ప్రశస్త వస్త్రాలు కట్టండి, చెప్పులు వేయండి. పరలోకపు తండ్రి నువ్వు మరలా తిరిగి వస్తావని నీ ఆదితో చెప్పులు కొని ఉంచాడు. ఏంటండి? వెంటనే చెప్పులు కూడా లేకుండా నీవు వచ్చిన నీ స్థితిని ఆయన చూశాడు. కానీ నీ కొరకు చెప్పులను దాచి ఉంచాడు, కొని ఉంచాడు. అంతేకాదు ఉంగరాన్ని పెట్టండి. ఏమన్నాడని? ఉంగరం అంటే అర్థం ఏంటో తెలుసా? అధికారం. ఏంటండి?
కుమారుని అధికారం మరలా తండ్రి ఆయనకి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుని మనం పరచండి. ఈ రోజున ఆయన చేర్చుకున్నటువంటి అర్థం ఏంటో తెలుసా? ఆయనలో భాగాన్ని ఇవ్వటం. ఏమివ్వటం అండి? ఆయనలోని భాగాన్ని ఇవ్వటం. ఊరికే దేవుడు చేర్చుకుంటాం కాదు. ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయనలో నీకు భాగాన్ని ఇచ్చాడు. నీకు అది అర్థం కావట్లా. ఆయన ప్రేమ నీకు అర్థం కావట్లా. ఆయన చేర్చుకున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వెంత దౌర్భాగ్యపు స్థితిలో వచ్చావో తెలుసా? ఎంత హీన స్థితిలో వచ్చావో తెలుసా? లోకమంతా నిన్ను వెలివేస్తే, లోకమంతా నిన్ను తప్పుపడితే, లోకమంతా ఈడు పనికి మాలిన వాడు, లోకమంతా ఈడొక తాగుబోతు, వ్యభిచారి, ఈడొక లోక సంబంధి అని ముద్ర వేస్తే దేవుడు మాత్రం నిన్ను చేర్చుకున్నాడు. వారిని చేర్చుకొని అనే మాటలో అర్థం ఏంటో తెలుసా? తనలో భాగం ఇచ్చాడట. ఏమిచ్చాడు చెప్పండి? తనలో భాగం ఇచ్చాడు. తన ఇంటిలో భాగాన్ని ఇచ్చాడు. మరలా తన జీవితంలో భాగాన్ని ఇచ్చాడు. తన కుమారుల్లో ఒకనిగా నిన్ను చేర్చుకున్నాడు. ఈ రోజున నువ్వు గమనిస్తున్నావా? దేవుని సన్నిధిని కూర్చుని ఒక 2 గంటలు గడపటానికి నీకు చాలా బాధగా ఉంటుంది. 2 గంటలు దేవుని స్తుతించటానికే నీకు చాలా బాధగా ఉంటుంది. కానీ నీ స్థితి, నీవు ఎలాంటి పరిస్థితులు వస్తే దేవుడు నిన్ను చేర్చుకున్నాడో ఒకసారి నువ్వు గుర్తించు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏ పరిస్థితిలో వచ్చావు? అప్పుల సమస్యలో కొట్టుమిట్టాడుతా, దిక్కుతోచని పరిస్థితుల్లో సావే శరణం అనుకుంటున్నా, అలాంటి పరిస్థితుల్లో నీకు వస్తే ఆయన చేర్చుకుని ఒక ఆలోచన చెప్పి, ధైర్యాన్ని చెప్పి, ఒక శుభప్రదమైన నిరీక్షణను కలగచేసి, నేనున్నాను, ఏదో ఒక రోజు నీ అప్పులన్నీ నేను తీరుస్తాను, ఇదిగో నీకు ఒక నూతన జీవితాన్ని నేను ఇస్తున్నాను అని ధైర్యపరిచిన దేవుడు గుర్తున్నాడా? ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో దేవుని సన్నిధానానికి వచ్చావు? జీవితంలో అన్నిటిలో ఓడిపోయావే, అందరి చేత తృణీకరించబడ్డావే నీ వ్యసనాలను బట్టి. ఒరేయ్, వీడిని నమ్మకూడదురా. తల్లిదండ్రులే నిన్ను నమ్మని పరిస్థితుల్లో, నీ స్నేహితులే నిన్ను నమ్మని పరిస్థితుల్లో ఆయన నిన్ను నమ్మి నిన్ను చేర్చుకున్నాడు. ఏం చేశాడు? ఆయన నిన్ను చేర్చుకుంటాం అన్న మాట చిన్నది అనుకోమాకండి. నా జీవితంలో ఈ మాటను నేను ధ్యానిస్తున్నప్పుడు నా అంతరంగాల్లో అణువణువున దుఃఖం పుట్టుకొచ్చింది. ఏం పుట్టుకొచ్చిందండి? దుఃఖం పుట్టుకొచ్చింది. నిజమే, నేను ఒకప్పుడు వ్యసనాక్రాంతుణ్ణి. నేను పరిశుద్ధుడిని మీకు చెప్పట్లా. నా జీవితంలో నా పాపాన్ని బట్టి నా వారందరూ నన్ను వెలివేసిన అనుభవం నాకు తెలుసు. తల్లిదండ్రులుండి లేని అనుభవం, బంధువులుండి లేని అనుభవం, స్నేహితులుండి లేని అనుభవం. ఎందుకో తెలుసా? నా పాపం వలన. ఏంటండి? అందరూ చెప్పండి. నా పాపం వలన అందరూ నన్ను వెలివేసిన అనుభవాల్లో నా ప్రభు నన్ను చేర్చుకున్నాడు. నా బలహీనతలను ఆయన చూడలా, నా వ్యసనాలని ఆయన చూడలా. కుమారుడా రా, నువ్వు వస్తే అంతే చాలు. ఏమనుకున్నాడండి? నేను ఆయన దగ్గరకు వస్తే అంతే చాలనుకున్నాడు. ఆ వ్యసనాల్లో నేను చచ్చిపోవటం, ఆ వ్యసనాల్లోనే నా జీవితాన్ని ముగించడం నా తండ్రికి ఇష్టం లేదు. ఆయన ఏం చేశాడు తెలుసా? అనాదిగా వచ్చినప్పుడు, అభాగ్యుడిగా వచ్చినప్పుడు ఆయన నన్ను చేర్చుకున్నవాడుగా ఉన్నాడు. ఆయన చేర్చుకున్నాడు కాబట్టి ఈ రోజున ఈ యొక్క సౌభాగ్యాన్ని నేను అనుభవించగలుగుతున్నాను. ఈ భాగ్యాన్ని నేను అనుభవించగలుగుతున్నాను. ఆయనే నన్ను తోలనాడితే, ఆయనే నన్ను తృణీకరిస్తే ఈ పాటికి నా జీవితం ఏమైపోయేదోనండి. ఈ రోజున అర్థం చేసుకోండి. దేవుడు చేర్చుకొనెను అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయనలో భాగం ఇవ్వటం. ఏమివ్వటం అండి?
చెప్పండి, అర్థమవుతుందా? చేర్చుకున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని మనం చేర్చుకున్నాము అంటే అర్థం ఏంటో తెలుసా? మన కుటుంబ సభ్యుడిగా అతనికి భాగం ఇచ్చాము కాబట్టే ఆయన్ని మనము చేర్చుకోగలిగాం. ఆమేన్. అవునా కదా? అవునా కదా? ఒక వ్యక్తిని ఇంటిలో చేర్చుకున్నామంటే కుటుంబ సభ్యుడు అనుకున్నాం కాబట్టే చేర్చుకున్నాం, బంధువుడు అనుకున్నాం కాబట్టే చేర్చుకున్నాం, ఆత్మీయుడు అనుకున్నాం కాబట్టే చేర్చుకున్నాం, నావాడు అనుకున్నాం కాబట్టే చేర్చుకున్నాం. లేకపోతే చేర్చుకుంటామా? మాట్లాడండి. దారింట పోయే దానేని నువ్వు చేర్చుకుంటావా? మాట్లాడరే. చేర్చుకుంటావా? నావాడు అనుకున్నాం కాబట్టే మనం చేర్చుకున్నాం. కానీ మన ప్రభు అనాథులైన మనల్ని చూశాడు, అభాగ్యులనైన మనల్ని చూశాడు, అల్పులమైన మనల్ని చూశాడు, అనారోగ్యంతో పీడింపబడుతున్నామని ఆయన చూసి మనల్ని ఏం చేశాడో తెలుసా? చేర్చుకున్నాడు. ఏం చేశాడండి? చేర్చుకున్నాడు. చేర్చుకొని ఆయన చేసింది ఏంటో తెలుసా? చదవండి, లూకా శుభవార్త 9వ అధ్యాయం 11వ వచనం. ఆయన వారిని చేర్చుకుని చూడండి అమ్మా, దేవుని రాజ్యాన్ని గురించి వారితో మాట్లాడచ్చు. దీని గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడండి. అందరు నా వైపు చూడండి. మీరు చదివింది చాలు, కానీ అందరూ నా వైపు చూడండి చక్కగా. ఆయన చేర్చుకున్న వారికి మొదట చెప్పే మాట ఏంటి అంటే దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నాడు. దేని గురించి చెప్పండి? ఆయన దగ్గరికి వచ్చిన వారికి, అమ్మా మీకు స్వస్థతనిస్తాను, మీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, మీకు ఉద్యోగాన్ని ఇస్తాను, మీకు పిల్లల్ని కలగజేస్తాను, మంచి భర్తనిస్తాను, కుటుంబంలో మీ పేదరికాన్ని తొలగిస్తాను అని ఆయన చెప్పలా. ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? దేవుని రాజ్యాన్ని గురించి వారికి ప్రకటించాను. ఆమేన్. ఏం చేశాడు? దేవుని రాజ్యాన్ని గురించి వారితో మాట్లాడుచుండాను. ఆమేన్. అంటే దేవుడు దేనికి ప్రాధాన్యత ఇచ్చాడో తెలుసా? అభాగ్యులే వచ్చిన వారు, అనాథులే, అనారోగ్యాలతో వచ్చిన వారే, అల్పులే. కానీ ఆయన బోధించిన బోధ ఏంటో తెలుసా? దేవుని రాజ్యం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. ప్రభు చెప్పటమే కాదు, ఆయన ప్రకటించేటప్పుడు కూడా ఏం చేశాడో తెలుసా? మొదట దేవుని రాజ్యాన్ని గురించి వారితో చెప్పిన వాడుగా ఉన్నాడు. దేవుని రాజ్యాన్ని గురించి ఆయన మాట్లాడిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. ఈ లోక రాజ్యాన్ని గురించి మాట్లాడలా. దేని గురించి మాట్లాడాడు చెప్పాలి? దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అనేది, దేవుని రాజ్యాన్ని గురించి ప్రభు వారితో మాట్లాడిన వాడుగా ఉన్నాడు. దేవుని రాజ్యం మొదట ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా? ఒక మనిషి యొక్క హృదయంలో, మనస్సులో ప్రారంభమవుతుంది. ఎక్కడ ప్రారంభమవుతుంది? ఒక మనిషి యొక్క మనస్సులో ప్రారంభమయ్యి ప్రపంచమంతా కూడా విస్తరించేదిగా ఉంటుంది. ఆమేన్. విస్తరించేదిగా ఉంటుంది. దేవుని రాజ్యం మొదట చిన్నగానే ప్రారంభమవుతుంది. ఎలాగా? ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే ఒక మనిషి యొక్క హృదయంలో. చెప్పండి, మనిషి హృదయంలో ప్రారంభమయ్యి, అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఏంటో నాకు అర్థం కావట్లా. మందిరానికి వచ్చారు, ఒక అరగంట కూర్చోలేకపోతున్నారు. ఎక్కడ తిరుగుతున్నారు, ఎందుకు తిరుగుతున్నారు నాకేం అర్థం కావట్లా. భయం ఉన్న వాళ్ళేనా అసలు మీరు? దేవుని సన్నిధిలో దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటే పరిశుద్ధాత్ముడు
అటు ఇటు గంతులేతనం ఉంటే అసలు భయం ఉందా నీకు? పరిశుద్ధాత్ముని మీరు డిస్టర్బ్ చేయట్లేదా? నీతో మాట్లాడటానికి ఇష్టపడతాడా? ఏం చెప్తున్నా? దేవుని రాజ్యం ఎక్కడ ఆరంభమవుతుంది? మొదట మనిషి యొక్క హృదయంలో, మనిషి యొక్క మనసులో ప్రారంభమైనటువంటి ఈ రాజ్యము ప్రపంచమంతా కూడా విస్తరించేదిగా ఉంటుంది. ఆమేన్. దేవుని రాజ్యం ఎక్కడ ప్రారంభం అవ్వాలి అంటే మొదట నీ మనస్సులో. ఎక్కడ? మొదట నీ మనస్సులో, తర్వాత ఎక్కడ? నీ కుటుంబంలో, తర్వాత ఎక్కడ? నీ గ్రామంలో, తర్వాత ఎక్కడ? నీ దేశంలో. నీ దేశంలో ఆరంభమైనది ప్రపంచమంతా విస్తరించేదిగా ఉంటుంది. ఏమవుతుంది? విస్తరించేదిగా ఉంటుంది. విస్తరించేదిగా ఉంటుంది. దేవుని పిల్లలమైన మన జీవితాల్లో దేవుని రాజ్యాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన భూ సంబంధమైన, శరీర సంబంధమైన వాటిని గురించి ఆయన బోధించలేదు, కానీ ఆయన ప్రకటించింది ఏంటో తెలుసా? వారికి బోధించింది ఏంటో తెలుసా? దేవుని రాజ్యాన్ని గురించి. దేని గురించి? ప్రియమైనటువంటి బిడ్డలారా, మీరు తెలుసుకోవలసింది, దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో తెలుసుకోవలసింది ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుని రాజ్యాన్ని గురించి మనం తెలుసుకోవాలి. దేని గురించి? దేని గురించి తెలుసుకోవాలి? దేవుని రాజ్యాన్ని గురించి, ఆ మహిమ రాజ్యాన్ని గురించి, ఆ యొక్క శాశ్వతమైన రాజ్యాన్ని గురించి, ఆ స్వర్ణ రాజ్యాన్ని గురించి మనం తెలుసుకునేవారుగా ఉండాలి. దేవుని రాజ్యాన్ని గురించి ఆయన వారికి ఏం చెప్పాడు? అక్కడ రాయబడిన మాట, దేవుని రాజ్యాన్ని గురించి వారితో మాట్లాడుచూ వచ్చాను. దేని గురించి మాట్లాడుతున్నాడు? దేవుని రాజ్యాన్ని గురించి. పరలోక రాజ్యము సమీపించుచున్నది, మీరు మారు మనసు పొందండి. ఏం పొందండి? మారు మనసు పొందండి. పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసము తీసుకోండి. ప్రభు బోధ ఎలా ఉంటే, ప్రవక్తల బోధ యోహాను గారు ప్రకటించినప్పుడు ఏం ప్రకటించాడో తెలుసా? మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకోండి. అపోస్తలులు బోధించారు. ఏం బోధించారు? ఏం బోధించారండి? మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకోండి, నీతిగా బ్రతకండి, నీతిగా బ్రతకండి, దేవుని చిత్తాన్ని జరిగించండి, ఇదిగో అని వారు దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించారు. కానీ ఈనాటి బోధకులు ఏం చెప్తున్నారు తెలుసా? మీరు దేవుని దగ్గరకు వస్తే మీ అప్పులు తీరతాయి, దేవుని దగ్గరకు వస్తే మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, దేవుని దగ్గరకు వస్తే మీ కుటుంబాన్ని కడతాడు. మనమందరం కూడా ఎలాంటి వాళ్ళమో తెలుసా? దేవుని రాజ్యం కొరకు ఆయత్తపడే వాళ్ళం కాదు, ఆ నిత్యమైన రాజ్యాన్ని కోరుకున్న వాళ్ళం కాదు. మనకు కావలసింది ఏంటంటే శరీర సంబంధమైనవి ఇవ్వండి, లోక సంబంధమైనవి. ఆయన లోక సంబంధమైన విషయాలు చెప్పాడా? మాట్లాడండి. మొదట ప్రాధాన్యత దేనికి ఇచ్చాడు? చెప్పాలి మీరు అందరూ. దేవుని రాజ్యం. నీ దృష్టి దేవుని సన్నిధికి వచ్చిన నీ దృష్టి దేని మీద ఉండాలో తెలుసా? దేవుని రాజ్యం మీద ఉండాలి. దేని మీద? దేవుని రాజ్యం కొరకు ఆయత్తపడేవాడుగా ఉండాలి నీ దృష్టి. అందుకే పౌలు గారు అంటాడు, ఏమంటాడో తెలుసా? మీరు పైన ఉన్న వాటిని చూడండి. వీటిని చూడండి. మీ దృష్టి ఎక్కడ ఉండాలి? పైన ఉన్న వాటి మీద ఉండాలి, భూ సంబంధమైన వాటి మీద కాదు. మన పరలోకపు తండ్రి దేని గురించి బోధించాడయ్య అంటే దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు. దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు.
నిజంగా అపోస్తులు, ప్రవక్తలు బోధించింది ఏంటంటే దేవుని రాజ్యాన్ని గురించి వారు బోధించారు. నువ్వు మారు మనసు పొందితే, మారు మనసు అంటే ఏంటో తెలుసా? దేవుని వైపు తిరగటం. ఏంటండి? పాపం వైపు ఉన్న నీవు, లోకం వైపు ఉన్న నీవు, వ్యసనాల వైపు ఉన్న నీవు పూర్తిగా దేవుని వైపు తిరగటం. ఆమేన్. ఒక మాట మీకు చెప్పనా? లెక్కల్లో ఒక మాట చెప్తా. 0 నుంచి 180 డిగ్రీస్. చదువుకున్నారా మీరు? చదువుకున్నారా? 180 డిగ్రీస్ అంటే ఎలా ఉంటుంది? మాట్లాడండి. సగం అంటే ఇక్కడ ప్రారంభమైంది, ఇలా తిరిగి ఎక్కడికి వస్తుంది చెప్పాలి. మనం ఎలా తిరుగుతాం తెలుసా? 90 డిగ్రీస్లో తిరుగుతాం. ఎటు తిరుగుతాం మనం? ఎలా తిరుగుతామంటే 90 డిగ్రీస్ అంటే నేను ఒక మాట చెప్పనా? మన భాషలో చెప్తాను. పిల్లి బాటం. ఏ బాటం? గోడ మీద పిల్లి బాటం ఉండదు చూడు. ఇటైనా దూకొచ్చు, అటైనా దూకొచ్చు, ఎటైనా వాలిపోవచ్చు మనం. ప్రభు చెప్పింది అది కాదు. ఏం చెప్పాడు తెలుసా? మారు మనసు అంటే సంపూర్తిగా నాతోటి తిరగడం. ఏంటండి? నువ్వు ఒకసాటిన ప్రారంభమైన నీవు ఎక్కడికి రావాలో తెలుసా? వేరొక దిశకి. ఏ దిశకి? వేరొక దిశకి నువ్వు తిరగాలి. 360 డిగ్రీస్ అంటే మళ్ళీ ఎక్కడికి వస్తావో తెలుసా? ఎక్కడికి వస్తావు? ప్రారంభమైన చోటకే వస్తావు. అక్కడ ఆయన 360 డిగ్రీస్ చెప్పట్లా, 180 డిగ్రీస్ చెప్తున్నాడు. కానీ మనం ఎలా తిరిగామయ్యా అంటే 90 డిగ్రీస్లో ఉన్నాం మనం. ఏం డిగ్రీస్లో? 90 డిగ్రీస్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడైనా త్రికోణం చూసారా? త్రికోణంలో ఈయన ఏంటో చెప్తున్నాడు, మాకేం అర్థం కావట్లేదు అంటున్నారా? సగం. ఏంటండి? 180 డిగ్రీస్లో సగం ఎంత చెప్పండి? ప్రభు తిరగమన్నది 180 డిగ్రీస్కి. మీరు తిరిగేది ఎంత తెలుసా? 90 డిగ్రీస్. అంటే సగమే. అమ్మా కుమారమ్మ, ఎంత? సగమే. సగం తిరిగామనుకోండి, ఏం చేస్తాం తెలుసా? ఎక్కడ ఉంటాం? అయితే ఇటైనా వెళ్తాం, లేకపోతే ఇటైనా వెళ్తాం. సగం. అందుకే సగమత్త మేనత్తలాగా మన భక్తి కూడా అట్టగే ఉంటుంది. సంపూర్ణమైన భక్తి ఉండదు మనకి. ఒక అన్యజనుడు రక్షణ పొందాడంటే దైవజనుడే దేవుని ప్రతినిధి అని దైవజనుడు చెప్పిన ప్రతి మాటను శిరస వహించేవాడుగా ఉంటాడు. మనం ఎలా ఉంటామే? 90 డిగ్రీస్లో కూర్చుని ఉంటాం. మేము చిన్నప్పటి నుంచి పుట్టి క్రైస్తవులు, బోర్న్ క్రిస్టియన్స్. ఏ క్రిస్టియన్ అంట? పుట్టు క్రైస్తవులు అండి మేము. మా నాన్న క్రైస్తవుడు, మా తాత క్రైస్తవుడు, నేను క్రైస్తవుని. మా పిల్లోడు కూడా ఎట్లాగైపోయి బాబు, ఎట్లాగైపోయి మందిరానికి వస్తే మాత్రం క్రైస్తవుడివేనా? చాలామంది మందిరానికి వెళ్తే క్రైస్తవులు అనుకుంటున్నారు. కాదు, క్రీస్తుని అనుసరించేవాడు మాత్రమే, క్రీస్తుని ధరించిన వాడు మాత్రమే క్రైస్తవుడు. ఈ రోజున దేవుని సన్నిధిలో మీతో చెప్తే మా మాట, నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు నాకు నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? వారికి దేవుని రాజ్యం గురించి ఆయన ప్రకటిస్తున్నాడు. దేని గురించి? దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నాడు. దేవుని రాజ్యం అంటే ఏంటి? రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనాన్ని చదవండి. దేవుని రాజ్యం అంటే అర్థం ఏంటి? రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. ఏంటంట? దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానమును
పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. ఆమేన్. దేవుని రాజ్యాన్ని గురించి చెప్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నీతిని గురించి చెప్తున్నాడు. దేని గురించి చెప్తున్నాడు అమ్మా? దేని గురించి ప్రభు చెప్తున్నాడు? నీతి నియమాల్లో నువ్వు నడవాలి, నీతిని అనుసరించాలి. నువ్వు నీతిమంతుడిగా ఎలాగా మార్చబడతావై అంటే క్రీస్తు రక్తంతో కడగబడినప్పుడు. ఎప్పుడు? క్రీస్తు రక్తంతో కడగబడినప్పుడు. యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే నీతి అనేది నీకు అనుగ్రహించబడినదిగా ఉంటుంది. ఈ రోజున ఆయన ప్రకటిస్తున్నది ఏంటంటే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలుసా? నీతి నియమాలతో కూడినదిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించాడు అంటే ఆ వ్యక్తి నీతి నియమాల్లో నడిచేవాడుగా ఉంటాడు. అవినీతిపరుడుగా ఉండడు, అనీతిపరుడుగా ఉండకూడదు. ఆయన దేవుని నీతిని కలిగి ఉంటాడు. ఏ నీతి అండి? అందరూ చెప్పండి. దేవుని నీతి. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్న నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన రాజ్యాన్ని గురించి ఆయత్తపడితే, ఆయన రాజ్యం కొరకు ఎదురు చూసేవాడవైతే, ఆయన రాజ్యములో శాశ్వత కాలం ఉండాలనే తపన, ఆలోచన నీ జీవితంలో ఉంటే నీ బ్రతుకుని ఏం చేయాలో తెలుసా? నీతి నియమాల్లో నడిపించేవాడుగా ఉండాలి. నీతి నియమాల్లో నీ జీవితాన్ని సాగించేవాడుగా ఉండాలి. నీతి నియమం లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఆయన రాజ్యం కొరకు ఆయత్తపడే వ్యక్తివి కాదు. ఆయన రాజ్యం కొరకు ఎదురు చూసే వ్యక్తివి కాదు. ఆయన ప్రకటించింది ఏంటో తెలుసా? దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. ఆయన చెప్తున్నప్పుడు కూడా ఏం చెప్పాడో తెలుసా? ప్రియులారా, మీరు మొదట దేవుని రాజ్యమును, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు వెతకండి. అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి. ఎవరైతే నీతి నియమాలను వెతుకుతారో, క్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన రక్తము నన్ను పరిశుద్ధపరుస్తుంది, ఆయన ద్వారే నాకు పాపక్షమాపణ కలుగుతుంది, ఆయన ద్వారే నాకు నిత్యత్వం కలుగుతుందని ఆయన మీద నీవు విశ్వాసం ఉంచి నువ్వు బ్రతుకుతావో, అప్పుడు నీవు ఏమవుతావు తెలుసా? నీతిమంతుడు అవుతావు. ఏమవుతావు? నీతిమంతుడు అవుతావు. ఆయన రక్తంతో నువ్వు కడగబడి ఆయన నడిచిన మార్గాల్లో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో అప్పుడు నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. ఆమేన్. నీతిమంతుడిగా మార్చబడతావు. అందుకే ఆయన చెప్తున్నాడు, ఆయన రాజ్యం అంటే నీతి, సమాధానం. ఏంటండి? చెప్పండి. ఏంటండి? సమాధానం. ఒకప్పుడు మన పాపముల చేత, అపరాధముల చేత దేవునితో ఉన్న సమాధానాన్ని పోగొట్టుకున్నాం. ఏం పోగొట్టుకున్నాం? దేవునితో ఉన్న సమాధానాన్ని పోగొట్టుకున్నాం. మన ఆది పితరులైన ఆదాము, అవ్వ దేవుడు తినొద్దన్న పండు తిని దేవునితో ఉన్న సమాధానాన్ని వారు పోగొట్టుకుని ఏదేను తోటలో నుంచి తోలివేయబడి వారు దేవునికి దూరమై వారి జీవితాలను ఏం చేశారో తెలుసా? వారి జీవితాలని పాడు చేసుకున్న వారుగా ఉన్నారు. సమాధానాన్ని కోల్పోయిన వారుగా ఉన్నారు. దేవుని సమీపించలేనటువంటి దూరస్తులుగా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి దూరంగా ఉన్న మనలను సమీపస్తులుగా చేయాలని, దేవునితో సమాధానం లేని మన జీవితాల్లో ఆయన సమాధానపరచాలని ఆయనే తన రక్తం ద్వారా తండ్రితో మనల్ని ఏం చేశాడో తెలుసా? సమాధానపరిచాడు. నువ్వు ఆయన రక్తంతో కడగబడితే నువ్వేం కలిగి ఉంటావో తెలుసా? సమాధానం కలిగి ఉంటావు. ముందు పరలోకపు తండ్రితో నువ్వు సమాధానం కలిగి ఉంటావు. తర్వాత నీ ఆత్మీయ తండ్రితో సమాధానం కలిగి ఉంటావు. 3, నీ తోటి విశ్వాసులతో నీవు సమాధానం కలిగి ఉంటావు. 4, నీ సరిహద్దుల్లో సమాధానం ఉంటుంది. ఏముంటుంది? సమాధానం ఉంటుంది. క్రీస్తు రక్తంతో నువ్వు కడగబడినప్పుడు. దేంతో కడగబడినప్పుడు? చెప్పండి.
క్రీస్తు రక్తంతో కడగబడినప్పుడు మాత్రమే నీకు సమాధానం. ఆ మాట చదువుతారా? రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. ఒకరు రోమాపత్రిక 8వ అధ్యాయం 6వ వచనం ఒకరు చదవండి. కాబట్టి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా దేవునితో, ఎవరి మూలంగా? ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా దేవునితో సమాధానము కలిగి ఉందాం. ఆమేన్ చెప్పండి. మనం మొదట నీతిని మనం వెతకాలి. ఏం వెతకాలి? నీతిని వెతకాలి. 2 సమాధానాన్ని వెతకాలి. ఏం వెతకాలి? సమాధానాన్ని వెతకాలి. అది ఎవరి ద్వారా మనకి అనుగ్రహించబడుతుంది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా దేవునితో మనం సమాధాన పడుదుముగాక. ఈరోజు నీ జీవితంలో దేవుని రాజ్యాన్ని వెతుకుతున్న నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? అందరితో సమాధానం కలిగి ఉండాలి. చెప్పండి, అందరితో సమాధానం కలిగి ఉండాలి. దేవుని రాజ్యం అంటేనే సమాధాన రాజ్యం. ఆమేన్. ఏ రాజ్యం? పరలోకంలో వీళ్ళతో నేను మాట్లాడినప్పుడు ఉంటాడా? చెప్పండి. అసలు అలాంటి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. సమాధానం కలిగిన వారే పరలోక రాజ్యంలో ఉంటారు. ఆమేన్ చెప్పండి. దేవుని పిల్లలమైన మనం ఏం చేయాలో తెలుసా? అందరితో సమాధాన పడుదుముగాక. సరిహద్దుల్లో సమాధానం కలుగునుగాక. నీ బంధువులతో మీరు సమాధానం కలిగి ఉందరుగాక. విశ్వాసులతో సమాధానం కలిగి ఉందరుగాక. దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఏమై ఉంది? అందరు చెప్పండి. పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. 3వది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ యందలి ఆనందం. పరిశుద్ధాత్మలో ఆనందించేవాడుగా ఉంటావు. పరిశుద్ధాత్మలో హర్షించేవాడుగా ఉంటావు. పరిశుద్ధాత్మలో హర్షించే అనుభవం అంటే దేవుని బట్టి ఆనందించే అనుభవం. ప్రభు చెప్తున్నాడు, నువ్వు లోక సంబంధమైన వాటి విషయమై ఆనందించటం కాదు, కానీ ప్రభు విషయమై నువ్వు ఆనందించాలి. పరిశుద్ధాత్మలో ఆనందించాలి. ఇవి చెప్పిన ప్రభు, దేవుని రాజ్యాన్ని గురించి చెప్పిన ప్రభు ఏం చేశాడో తెలుసా? 4వదిగా ఏం చేశాడో తెలుసా? స్వస్థత కావలసిన వారికి స్వస్థత అనుగ్రహించాడు. ఎప్పుడు? మొదట దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించి తరువాత స్వస్థతను అనుగ్రహించాడు. ఏమనుగ్రహించాడు? మొదట నా నీతిని, చెప్పండి, నిద్రపోయే వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. బాగానే ఉన్నారా? మరేమో ముఖాలు ఏంటి అట్టగా ఉన్నాయి? ఏదో ఒకటి దేవుడు ఒక కెమెరా ఇచ్చునుగాక. ఆమేననరా? కెమెరా ఇచ్చిన రోజున కంపల్సరీగా మిమ్మల్ని షూట్ చేస్తా. నా వైపు ఉంచమన్నాం, వాళ్ళకేసి తిప్పండి అంట. ఎటు? వాళ్ళకేసి తిప్పండి అంట. ఎందుకో తెలుసా? నీ అవతారం తెలియాలి. నువ్వు మందిరంలో ఎలా కూర్చుంటున్నావో, ఎంత ప్రయాసపడుతున్నావో, ఎంత కునిపోట్లు పడుతున్నావో నీ జీవితంలో తెలియాలి అంటే అది కావాలి. దానికోసం మీరు ప్రార్థన చేయండి. ఆమేన్. ఇప్పుడు 4వది ఏంటో తెలుసా? చూడండి, చదవండి. లూకా శుభవార్త 9వ అధ్యాయం 11వ వచనం. జన సమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడించగా ఆయన వారిని చేర్చుకుని దేవుని రాజ్యమును గురించి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారికి స్వస్థపరచెను. ఆమేన్. ఏం చేశాను? అందరు చెప్పండి. స్వస్థత కావలసిన వారికి స్వస్థపరిచెను. దేవుడు ప్రాధాన్యత దేనికి ఇచ్చాడో తెలుసా? మొదట ఆయన రాజ్యానికి ఇచ్చాడు.
రెండవది వారి యొక్క అక్కర్లను గురించి ఆలోచన చేశాడు. ఆమేన్. బలహీనులు వచ్చారు. ఎవరు వచ్చారు చెప్పండి? బలహీనులు వచ్చారు. స్వస్థత కావలసిన వారు వచ్చారు. వారికి స్వస్థత అనుగ్రహించాను. ఆమేన్. స్వస్థపరచెను. ఏం చేశాడు? ఆయన అనారోగ్యంతో వారిని పంపిలా, మొదట దేవుని రాజ్యాన్ని గురించి వారితో మాట్లాడి వారి బలహీనతలను చూసి ఆయన ఏం చేశాడో తెలుసా? స్వస్థపరిచిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున దేవుని రాజ్యం కొరకు నువ్వు ప్రయాసపడితే నేను అంటాను, నీ శరీరానికి కావలసినవి, నీ భౌతిక దేహానికి కావలసినవి అన్నిటినీ ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటాడు. అదే అధ్యాయంలో ఇంకా కింద వచనాల్లోకి వస్తే వారికి, ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఆయనే భోజనం పెట్టాడట. ఏం పెట్టాడు చెప్పండి? 13వ వచనం చూడండి. ఆయన మీరే వారికి భోజనం పెట్టమని వారితో చెప్పగా వారు మన యొద్ద 5 రొట్టెలను 2 చిన్న చేపలు తప్ప మరేమీ లేవు, మేము వెళ్ళి ఈ ప్రజల కొరకు భోజన పదార్థములను కొనితెత్తుమా అని చెప్పారు. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రజల ఆకలిని కూడా తీర్చాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు అంటే, దేవుడు నిన్ను గురించి ఎంత బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు. మొదట నిన్ను తన రాజ్యానికి చేరటానికి అవసరమైన వాటిని చెప్పాడు. 2, నీ దేహానికి కావలసిన స్వస్థతను ఇచ్చాడు. 3, నీ దేహానికి కావలసిన పోషణ ఏంటండి అంటే నీకు కావలసినవన్నీ ఆయన చెప్పండి ఇచ్చేవాడుగా ఉన్నాడు. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? మొదట దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి మనం ప్రాధాన్యత ఇస్తే నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ జీవితానికి కావలసిన వాటిని ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఇది ప్రసంగం యొక్క తాత్పర్యం. అర్థమవుతుందా? నీవు మొదట దేవుని రాజ్యమును దేవుని నీతిని నువ్వు వెతుకు, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతా. ఏమని? నీ శరీరానికి కావలసిన స్వస్థత, నీ దేహానికి కావలసిన ఆహారము అన్నీ కూడా దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. అనుగ్రహిస్తాడండి అంటే ఆయన అనుగ్రహిస్తాడు. నీవు దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతికి ఆయన నడిపింపుకి నువ్వు అప్పగించుకుంటే నీ కోసం ఆకాశాన్ని తెరుతాడు. ఆమె చెప్పండి. ఏం తెరుతాడు? ఆకాశాన్ని తెరుతాడు. ఆకాశాన్ని తెరిచి ఏం చేస్తాడో తెలుసా? పరలోక మన్నాను కురిపిస్తాడు. దేన్ని కురిపిస్తాడు? 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పోషించలేదా? నిన్ను పోషించటం పెద్ద గొప్ప. మీరు ఎంతమంది ఉన్నారేంటి? 4 ఉంటారు అంతేనా? కుటుంబంలో 5 ఉంటారు. మహా ఎక్కువగా పిల్లల కంటే ఒక 6 7 ఉంటారు, లేకపోతే 10 మంది వేసుకోండి. ప్రభు నిన్ను పోషించలేడా? మాట్లాడండి. పోషిస్తాడా? పోషిడా? మొదట నీ నీతి, దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నీ దేహానికి కావలసిన స్వస్థత, నీ దేహానికి కావలసిన ఆహారాన్ని కూడా దేవుడే సమకూర్చేవాడుగా ఉంటాడు. ఆయన సమకూర్చి జరిగించేవాడు. ఆయన ప్రేమించు వారికి సమస్తమును వారి మేలు కొరకే సమకూడి జరుగునని మనము ఎరుగుదుము. పౌలు అపోస్తలుడు రోమాపత్రిక 8:28లో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన ప్రేమించు వారికి. ఎవరికే? చదవండి ఆ మాట చదువుకుని వాక్యాన్ని ముగిద్దాం. ఆయనను ప్రేమించు వారికి 8:28 దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఏం కలగటానికి?
మేలు కలుగుటానికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని పిల్లలుగా మనము ఆయన్ని ప్రేమించే అనుభవం మనకుంటే, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే అనుభవం మనకుంటే, ఆయన ఏం చేస్తాడో తెలుసా? సమస్తమును సమకూర్చి నీ మేలు కొరకు ఆయన జరిగించేవాడుగా ఉంటాడు. నీ మేలు కొరకు ఆయన జరిగించేవాడుగా ఉంటాడు. ఈరోజైనా ఇప్పుడు వరకు మీరు శరీర సంబంధమైన విషయాల్లో ప్రయాసపడింది ఇక చాలు. లోక సంబంధమైన విషయాల్లో ప్రయాసపడింది ఇక చాలు. మొదట దేనికి మీరు ప్రయారిటీ ఇవ్వాలి అంటే, మొదట దేనికి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి అంటే, దేవుని రాజ్యానికి. దేనికి? దేవుని రాజ్యాన్ని మీరు మొదట వెతికే అనుభవంలో మీకుంటే, ఆయనే సమస్తమును సమకూర్చి జరిగించేవాడుగా ఉంటాడు. సమస్తమును సమకూర్చి జరిగించేవాడుగా ఉంటాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. మోకరిస్తారా? చేతులెత్తుతారా?